నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఈ అలవాటు మనకొద్దు. ఏంటో చూద్దాం. ఇవాళ చెప్పే విషయం ఒక ధర్మ సంకటమైన విషయం. కొంత పర్సెంటే ఉండొచ్చు, కానీ ఆ పర్సెంట్ కూడా ఉండకూడదు. అందుకని దీని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఇవాళ మీతో పంచుకుంటాను. ఇది పంచుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం? ఇది ఎందుకు మాకు చెప్తున్నారు అని అడగొచ్చు. కొన్ని మీరు చేయగలరు అని చెప్తున్నాను. ముందు విషయం చెప్తాను. తాగుడు కప్ప ముంచుతుంది అంటే పిల్లల్ని సరిగా పెంచలేము, డబ్బు దండ ఖర్చు అవుతుంది, అనారోగ్యం కొని తెచ్చుకోవడం అవుతుంది, కుటుంబంలో అనేక సమస్యలు వస్తాయి, ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా జరగవచ్చు అని అందరికీ తెలుసు. ఇందులో ఆరోగ్యం చెడిపోతుంది, ప్రాణాపాయం, డబ్బు వృధా అవుతుంది అనేవి తాగుడికి బానిసైన వాళ్లకు బాగా వర్తిస్తాయి. కానీ విషయం ఏమిటంటే అప్పుడప్పుడు కొద్దిగా తాగుతూ ఆర్థిక ఇబ్బంది లేకుండా ఎప్పుడో వారానికి ఒక రోజు 2 రోజులు సరదాగా తాగుతారు. నేను బాగానే సంపాదిస్తున్నాను, నా కుటుంబంలో ఆర్థిక సమస్యలు లేవు అని అంటారు. ఇలాంటి వాళ్లకు ఆరోగ్య సమస్యలు కూడా రావు, ఆర్థిక సమస్యలు కూడా లేవు. కొద్దిగా తాగుతారు. వాళ్ళని ఎట్లా సరి చేయాలి? తాగుడుకు బానిసైన వాళ్ళని పైన చెప్పిన విషయాల్ని చెప్పి మార్చచ్చు. కానీ అప్పుడప్పుడు అలవాటుగా తాగే వాళ్ళని ఏం చేయాలి, ఎలా మార్చాలి అంటే, తాగుడు భగవంతుడికి ఇష్టం ఉండదు, తాగకుండా ఉండాలి అని చెప్పాలి. ఇది అనేక ఇతిహాసాల్లో, పురాణాల్లో చెప్పబడింది. మనం విన్నాం, చదివాం. ఆ విషయం చెప్పే వాళ్ళను ఒప్పించాలి. ఇదేమిటో అర్థం కాదు. ఎక్కడైతే మందు ఉండకూడదో అలాంటి ముఖ్యమైన 2 రంగాలలో ఈ అలవాటు కనపడుతోంది. పర్సెంటేజ్ తక్కువే కావచ్చు, అయినా కనపడుతోంది. కొన్ని చోట్ల దేవాలయాల్లో పనిచేసే వాళ్లకు ఈ అలవాటు ఉంది. అర్చకుల దగ్గర కావచ్చు, లేక వంట చేసే వాళ్ళ దగ్గర కావచ్చు, అంటే దేవాలయానికి వంట చేసేవాళ్ళు. ఇవి 2 కూడా చాలా ముఖ్యమైన కైంకర్యాలు. వీళ్ళకి అలవాటు ఉండడం భయంకరమైన సమస్య. ముందు పాన్ వేసుకోవడం, తర్వాత దాంట్లో పొగాకు కలపడం, క్రమంగా మత్తు పదార్థాలకు అలవాటు పడడం, ఆఖరికి అదొక సమస్యగా మారడం జరుగుతుంది. అలాగే అప్పుడప్పుడు తాగడం, పొగ తాగడం, ఇవన్నీ దేవాలయాల్లో అక్కడక్కడ కాస్త కనపడుతూ ఉంది. ఇంకా బయట నుంచి వంటకు వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే ప్రత్యేకమైన దినాల్లో ఎక్కువ వంట చేయాల్సి వచ్చినప్పుడు, ముఖ్యంగా దేవాలయాల్లో ప్రత్యేకమైన రోజులలో వంట చేయడం కోసం వచ్చేవాళ్ళలో, అలాగే ఇళ్లల్లో పెళ్ళిళ్ళకి ఒడుగు, శుభకార్యాలు ఏదైనా వాటికి వంట చేయడానికి వచ్చేవాళ్ళల్లో ఈ అలవాటు బాగా కనపడుతుంది. దీంతోపాటు పేకాటం కూడా ఉంటుంది. గతంలో వంట అంటే చాలా ఆచారంగా, ముడిగా చేసేవాళ్ళు. ఒకప్పుడు ఎంత పెద్ద వంట అయినా సరే వంట చేసిన పదార్థాలు మొత్తం దేవుడికి నివేదన చేసే అలవాటు ఉండేది. కానీ ప్రస్తుతం అదేమీ పెద్దగా కనపడటం లేదు. వంటగదిలో ఏదో ఒక భగవంతుడి పటం తగిలించి ఉంటుంది, కానీ ఆయనకు నివేదన చేస్తున్నారా లేదా తెలియదు. ఆ నివేదన చేయడం అనేది లేనప్పుడు మెల్లగా ఈ అలవాట్లన్నీ ఒక్కొక్కటి చేరతాయి. ఈ 2 రంగాలు భగవంతుడికి చాలా దగ్గరైనవి. అందులో ఉన్న వాళ్ళకి అలవాటు ఉండడం అస్సలు మంచిది కాదు. వంట చేయగానే దేవుడికి నివేదన చేయాలి, పెద్దవాళ్ళకందరికీ ఇది వడ్డించాలి. పొరపాటున ఒక అర్చక స్వామి ఈ అలవాటుకు దాసుడైతే ఆయనే భగవంతుడికి పరిచర్యలు చేస్తారు, మనకు తీర్థం ఇస్తారు, భగవంతుడి పాతికైన శటారిని మనకు శిరస్సు మీద ఉంచుతారు. ఇలా చెప్పుకోవడానికి బాగాలేదు, కానీ అక్కడక్కడ కనపడుతోంది. దీనికి ఏం చేయాలి? వాళ్లకు ఈ అలవాటు వచ్చేసింది. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, ఆ తర్వాత తరం వాళ్ళందరూ వీళ్ళనే ఆదర్శంగా తీసుకుంటారు. ఒకవేళ ఆ పిల్లలకు మంచి సంస్కారం ఉండి తండ్రి దారి తప్పినా పిల్లలు అలా ఉండకపోతే చాలా సంతోషం. అలా కాక తండ్రి అలా చేసినప్పుడు మేం చేస్తే తప్పేమిటి అనుకుంటే మనం అడగడానికి అక్కడ ఏమీ లేదు.
అంటే తర్వాత తరానికి కూడా ఈ అలవాట్లను అందజేస్తున్నారు. అలా కాకుండా ఉండాలి. కనీసం పిల్లల్ని మంచి మార్గంలో నడవాలి అని మనం ప్రార్థన మాత్రమే చేయగలుగుతాం. కొంచెం పెద్ద దేవాలయాలైతే ఎవరో ఒకరు చూస్తారు, దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, ఎవరికంటా పడకూడదు అనే భయం అన్నా ఉంటుంది. కొన్ని చోట్ల గ్రామాల్లో ఏకాంతంగా ఎప్పుడో ఒకరు ఇద్దరు జనం వచ్చే దేవాలయం అయితే అక్కడ వారికి ఇలాంటి అలవాటు ఉంటే బయటికి కూడా తెలీదు, జనానికి ఎక్కువగా తెలియదు. దేవాలయాల్లో పని చేయడానికి అసలే మనుషులు దొరకట్లేదు, ఇవన్నీ చూస్తే దొరకడం కష్టం, కాబట్టి ఎవరో ఒకరితో పని చేయించుకోవాలి అనే స్థాయికి ప్రస్తుత పరిస్థితి వచ్చింది. ఆఫీసుల్లో ఉద్యోగం చేసేవాళ్ళని ఆఫీసులో తాగొద్దు అనట్లేదు, ఆఫీసులోనే తాగుతున్నారు. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం తాగకుండా ఉండమంటున్నారు. అలాగే దేవాలయానికి వచ్చినప్పుడు తాగకుండా వస్తున్నారా? వివాహం చేయించడానికి వచ్చినప్పుడు తాగకుండా ఉన్నారా? అంతవరకు చూస్తే చాలు కదా, మిగిలిన సమయం వాళ్ళు ఎట్లా పోతే మనకెందుకు స్వామి అని కూడా అడుగుతున్నారు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎంత దూరం ప్రజలకి భగవంతుడికి మధ్యన మార్గంగా అనుసంధానంగా ఉన్నామని వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీరున్న గ్రామాల్లో మీ పరిసరాలలో ఎవరైనా అర్చక స్వాములు కానీ వంట స్వాములు కానీ పొరపాటున ఇలాంటి అలవాట్లలో ఉంటే నిదానంగా వాళ్ళతో మాట్లాడి ఒప్పించి కౌన్సిలింగ్ చేయండి. ఉపదేశం చేస్తే ఎవరు వినరు. కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళకి మెల్లగా చెప్పి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మంచి మార్గంలోకి మళ్ళించాలి. ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా అలాగే వదిలేస్తే ఓహో దీన్ని అందరూ అంగీకరిస్తున్నారు, దీంట్లో దోషం లేదు అని వాళ్ళు అనుకోవచ్చు. అది మంచిది కాదు, వాళ్ళ పిల్లలకు మంచిది కాదు, లోకానికి మంచిది కాదు. ఇది తక్కువ పర్సంటేజ్ కావచ్చు, అయినా మంచిది కాదు. ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఒక్కరికి కూడా ఈ అలవాటు ఉండకూడదు. దీన్ని తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం. భగవంతుడే ఈ విషయంలో నిర్ణయం తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ.